నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ బంగ్లా మధ్య మరో వివాదం, ముదురుతున్న బార్డర్ లొల్లి. రికార్డులు సృష్టిస్తున్న మహా కుంభమేళ, యూపీ సర్కార్కు భారీ ఆదాయం. నారావారిపల్లెలో బిజీగా సీఎం చంద్రబాబు. నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ సమాధులకు నివాళులర్పించిన సీఎం. నారా లోకేష్ కి భారీ ప్రమోషన్, మారనున్న పొలిటికల్ ముఖచిత్రం. ఊరువాడ సంక్రాంతి శోభ, పల్లెగూటికి పండగొచ్చింది. తిరుమల పరకామణి చోరీ కేసు కీలక మలుపు, వెలుగులోకి సంచలన విషయాలు. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి మొక్కు తీర్చుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్. ఇవాళ నారావారిపల్లిలో బిజీగా గడిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉదయం కులదైవం నాగాలమ్మను ముఖ్యమంత్రి కుటుంబం దర్శించుకున్నారు. సీఎం తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ సమాధులకు నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాన్ని ఆవిష్కరించారు చంద్రబాబు. ఇక తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు సందడిగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పండుగ సందర్భంగా ఆనందంగా గడుపుతున్నారు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో బంగారం బిస్కెట్ చోరీ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. ఇటీవల 100 గ్రాముల బంగారం బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్యను తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోల్డ్ బిస్కెట్ను ట్రాలీలో దాచి చోరీ చేసేందుకు ప్రయత్నించగా టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. దీంతో తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు పెంచలయ్య ఇదే కాకుండా గతంలోనూ బంగారు బిస్కెట్లను గుట్టుచప్పుడు కాకుండా తస్కరించినట్లు సమాచారం. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అగ్రిగోస్ కంపెనీ ద్వారా నియమితులైన పెంచలయ్య పక్కా ప్రణాళికతోనే పరకామణిలో ఉద్యోగం సంపాదించాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డ పెంచలయ్య పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో దాచిన బంగారు వస్తువులను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. పెంచలయ్య తీరుపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే జనవరి 11న మధ్యాహ్నం గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్ కనిపించకుండా పోయింది. దీంతో తనిఖీల్లో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించగా దొంగలించిన బంగారు బిస్కెట్ను ట్రాలీకి ఉన్న పైపులలో దాచి తరలిస్తున్న పెంచలయ్య కనిపించాడు. భద్రతా సిబ్బంది ఆరా తీస్తుండగానే నిందితుడు పెంచలయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఎట్టకేలకు నిందితుడు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 46 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తిరుమల 1 టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా పరకామణిలో గతంలోనూ బంగారు, వెండి వస్తువులను చోరీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అతని నుంచి 555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు 46 లక్షలు ఉంటుందని అంచనా. నిందితుడి నుంచి వస్తువును రికవరీ చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. వితిన్ అవర్లోనే మేము అన్నీ కూడా డిటెక్ట్ చేసి వ్యక్తిని అలావేనంగా ఇదిని పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కేసు కట్టించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. సో దీంతో పూర్తి స్థాయిలో నిరంతరం కూడా పరకామణిలో నిరంతరాయంగా ఎప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్ కింద మన ఆఫీసర్స్ చెక్ చేస్తూ ఉంటారు. సో ఏ రకమైన ఏది అన్ని రకాలుగా కూడా చెక్ చేసే బయటకు వస్తూ ఉంటారు. ఏదన్నా ఎవరన్నా వెంచర్ చేసినా ఇలా ఈజీగా పట్టేయడం జరుగుతుంది. సో దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కూడా చేశాము. ఏ రకమైన ఇబ్బంది లేదో ఫుల్ టైట్ ఎస్ఓపీస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి.
ఆఫీసర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో తిరుమలకు బయలుదేరిన నితీష్ మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ఎక్కాడి యంగ్ క్రికెటర్. చాలా మంది భక్తులు మోకాళ్ల పర్వతం దగ్గరకు రాగానే మోకాళ్లపై మెట్లను ఎక్కుతారు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా మోకాళ్లపై మెట్లను ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. శ్రీవారి నామస్మరణతో శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఈ టీమిండియా క్రికెటర్కు టీటీడీ పాలక బృందం ఘన స్వాగతం పలికింది. మంగళవారం జనవరి 14వ తేదీన ఉదయం నితీష్ శ్రీవారిని దర్శించుకున్నారు. నితీష్ తిరుమల పర్యటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నితీష్ కుమార్ రెడ్డిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. అతనితో ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కాగా విశాఖపట్నానికి చెందిన నితీష్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని మెల్బోర్న్ మైదానంలో సెంచరీ సాధించాడు. అంతేకాదు ఈ సిరీస్లో భారీగా పరుగులు సాధించిన టాప్ బ్యాటర్ల జాబితాలో ఒకటిగా నిలిచాడు. ఈ క్రమంలోనే త్వరలోనే ఇంగ్లాండ్తో జరిగే టీ20 సిరీస్కు కూడా ఎంపికయ్యాడు యంగ్ క్రికెటర్. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ ప్రారంభం కానుంది. మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. దీంతో పాటు 3 వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఆ తర్వాత ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ప్రారంభం కానుంది. పండుగ వేళ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోఫో ఆవరణలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణంలో మార్పులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రాండ్గా జరుగుతోంది. మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తొలి రోజు ఉదయం దాదాపు 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 45 రోజుల పాటు సాగే మెగా మహా కుంభమేళా 40,000 కోట్ల మేర జనాభా వస్తారని అంచనా వేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మహాకుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వస్తోందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ఆశిస్తున్నారు. మహాకుంభమేళాతో వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. కుంభమేళాకు వచ్చిన ఒక్కో వ్యక్తి హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక నివాస ప్రాంతాలు, ఆహారం, వస్తువులు, ఆరోగ్య సంరక్షణతో పాటు ఇతర సేవలకు కలిపి సగటున రోజుకు 5,000 రూపాయలు ఖర్చు పెడతారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT అధికారులు అంచనా వేస్తున్నారు. ఓన్లీ హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక లాడ్జీల ద్వారానే 40,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీ, ఫుడ్, నీరు, బిస్కెట్లు, జ్యూసులు, భోజనం వంటి వాటితో మరో 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. ఇక పూజా సామాగ్రి, ఆధ్యాత్మిక పుస్తకాలు వంటి వాటితో మరో 20,000 కోట్ల లావాదేవీలు జరగనున్నాయి. ట్యాక్సీలు, సరుకు రవాణా సేవలతో 10,000 కోట్లు, టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీల వంటి వాటితో మరో 10,000 కోట్ల వ్యాపారం జరుగుతోందని అంటున్నారు. మెడికల్ క్యాంపులు, ఇతర ఔషధాలతో 3,000 కోట్లు, టికెటింగ్, డిజిటల్ పేమెంట్లు, వైఫై, మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లతో మరో 1,000 కోట్లు రానున్నాయి. అంతేకాదు ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలతో మరో 10,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగనుంది. ఇప్పటికే 2019లో జరిగిన ఆర్ధ కుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు వచ్చారు. ఆర్ధ కుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అప్పుడు 1.2 లక్షల కోట్లు సమకూరింది. ఈసారి 45 రోజుల పాటు సాగే ఈ మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. తద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటున్నారు CAIT అంచనా వేస్తోంది. తిరుమలలో వసతి గదుల కేటాయింపు వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకున్న వారికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందజేయడానికి కసరత్తు చేపట్టింది. వసతి గదులు కేటాయింపు, పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్ వివరాలను వాట్సాప్ ద్వారా చేరవేసేలా మార్పులు, చేర్పులు చేపట్టనుంది. భక్తులకు మరింత నాణ్యమైన సేవలను అందించే క్రమంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. పాలనాపరమైన సంస్కరణలను చేపట్టడం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తోంది. శ్రీవారికి విరాళమిచ్చే దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించాలని టీటీడీ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.
అర్హులైన దాతలకు సేవలు అందేలా మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లను చేపట్టింది. పారదర్శకంగా సేవలు అందించేలా, మానవ జోక్యాన్ని తగ్గించి భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల తిరుపతిలో గల వసతి గదుల బుకింగ్ భారీగా ఉంటోంది. తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ 2 చోట్ల గదులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం, శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం, రామ్ బాగీచా, వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకులమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. భారతదేశంలోని హిందూ పండుగలలో సంక్రాంతి పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ప్రజల్లో ఉంది. దీనినే మకర సంక్రాంతి మరియు పెద్దల పండుగ అని పిలుచుకుంటారు. తిరుపతి కపిల్ తీర్థం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని అత్యధిక శాతం ప్రజలు విచ్చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలారు. పితృదేవతలను స్మరించుకుంటూ తర్పణాలు వదలడం, స్వయం పాకం ఇవ్వడం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని పూజారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పెద్దల పండుగ రోజున చనిపోయిన వారిని స్మరించుకుంటూ తర్పణాలు సమర్పించడం జరుగుతుందని, తద్వారా మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్న విశ్వాసంతో తర్పణాలు వదలడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులకి పితృతర్పణ కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన ప్రాంతమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన భక్తులు వారి తల్లిదండ్రులకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 250 బ్రాహ్మణులు కూర్చొని అందరికీ కూడా ఈ బ్రాహ్మణ సర్వీస్ అనేది చేస్తున్నారు. బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళకి తోచినంత తీసుకొని చేస్తున్నారు. భక్తులు కూడా చాలా సంతోషంగా వాళ్ళ పితృతర్పణ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ సంఘమే కాకుండా సంఘం కాని వారందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ టీటీడీ దేవస్థానం అందరికీ అనుమతులు ఇచ్చి చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ తర్పణం అనేది వదిలినారంటే అది ఆ నీళ్లు తీసుకొని వాళ్ళకు ఆకలి బాధలు, దప్పికలు తీర్చుకొని ఆ పితృదేవతలు మనల్ని ఆశీర్వాదం చేస్తారు. అంటే ఈ పిండ ప్రదానం అనేది చేసినారంటే వాళ్ళకు పితృదోషాలు ఏదైనా కూడా అన్నీ పరిసమాప్తమయ్యి ఆ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతుందని ఒక నానుడి. కాబట్టి ఈరోజు భక్తి శ్రద్ధలు అందరూ వచ్చి మా బ్రాహ్మణులు సుమారు ఒక 300 మంది వచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధగా అందరికీ చేత వాళ్ళు ఇచ్చిన దక్షిణ తాంబూలాలు తీసుకొని తృప్తిగా అందరికీ చేయించి కపిలేశ్వర స్వామి టెంపుల్ అద్భుతంగా నడుస్తూ ఉంది. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కపిలేశ్వర స్వామి టెంపుల్లో అందరూ భక్తులు కూడా దర్శనం చేసుకొని మహాభాగ్యం కలగాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులందరికీ కూడా మేలు జరగాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు తెలుగువారి హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరు వాడ అంతా ఏకమవుతుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం స్వగ్రామాలకు బయలుదేరుతారు. సంవత్సరం మొత్తం ఉద్యోగ ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఈ పండుగ నాటికి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులతో గడిపేందుకు సొంత ఊళ్లకు చేరుకుంటారు. పిండి వంటలు, కోడి పందేళ్లు, ఎడ్ల పందేళ్లు అంటూ సంబరాలు చేసుకుంటారు. మహిళలు రంగురంగుల రంగవల్లులతో ఆకట్టుకుంటారు. అయితే సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది రైతులు. ఆరుగాలం పండించిన పంట చేతికి రావడంతో వాళ్ళు సంతోషంగా సంక్రాంతిని జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున భగీరథుడు తన తపస్సుతో గంగాదేవిని భూమిపైకి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. తన పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు గంగమ్మను ఆయన భూమిపైకి తెచ్చినట్లు నమ్ముతారు. భగీరథుడు తపస్సు మెచ్చి గంగమ్మ మకర సంక్రాంతి రోజున పుడమిపైకి దిగినట్లు చెబుతుంటారు. అందుకే మకర సంక్రాంతి నిర్వహించుకుంటారని హిందూ విశ్వాసులు నమ్ముతారు. సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కో కార్తెలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ధనుస్సు రాశి నుంచి ఆయన మకర రాశిలోకి సంచరించేటప్పుడు దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. సంక్రాంతి శోభ మొదలైంది. ఈ పండుగ అంటేనే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, కోడి పందేళ్లు, ఎడ్ల పందేలు, పిండి వంటలు గుర్తొస్తాయి. ఇక అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటలు ఇంటికి రావడంతో సంబరాలు మొదలవుతాయి. కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరడంతో రైతన్నలు ఆనందంతో సంక్రాంతిని ఘనంగా నిర్వహిస్తారు.
హరిదాసుల తలపై అక్షయ పాత్ర ఉంటుంది. దాన్ని పట్టిన వెంటనే ఇంటి ముందు ఉన్న హరిదాసుకి బియ్యం వేస్తూ ఉంటారు. అయితే అసలు వీరు ఎవరు, ఎందుకు వీరికి బియ్యం వేయాలి, దాని వెనుక కారణాలు చాలా మందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ అంటే కుటుంబమంతా సంతోషంగా గడపడంతో పాటుగా హరిదాసులు గాలిపటాలు ఎగిరివేయడం, గంగిరెద్దులు, భోగి మంటలు, పిండి వంటలు ఇలా ఎన్నో. అయితే హరిదాసుల గురించి ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. మామూలుగా మన ఇళ్ల ముందుకు హరిదాసులు వచ్చి హరినామాన్ని గానం చేయడం, కాళ్లకు గజ్జలు, భుజం మీద వీణతో, శిరస్సు మీద అక్షయ పాత్రతో కనబడుతూ ఉంటారు. వారు హరినామ సంకీర్తన చేస్తూ వీధిలో వెళ్తూ ఉంటారు. వారి కాళ్ల గజ్జల శబ్దం, గానం విని హరిదాసులు వచ్చారని బియ్యం వేస్తూ ఉంటాం. పరమాత్మతో సమానంగా హరిదాసును భావించేవారు. మహావిష్ణువుకి ప్రతినిధులు హరిదాసులు. వీళ్ల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే ఎన్నో పాపాలు తొలగిపోతాయని, తెలిసి పాపం చేసినా తెలియక పాపం చేసినా అది తొలగిపోతుందని నమ్ముతారు. హరిదాసులు దాన ధర్మాలను స్వీకరిస్తే ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయట. నెల రోజులు హరినామాన్ని గానం చేస్తారు. సంక్రాంతి నాడు స్వయం పాకంగా అందరూ ఇచ్చే దానాలను స్వీకరిస్తారు. హరినామ సంకీర్తన చేస్తూ దానాలను తీసుకుంటారు. అక్షయ పాత్రను వారు ఎక్కడా దించరు. వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లాలు హరిదాసు పాదాలు కడిగి హరిదాసు నెత్తి మీద ఉన్న అక్షయ పాత్రను దించుతుంది. హరిదాసుల్ని శ్రీకృష్ణుడికి మరో రూపం అని కూడా అంటారు. ఏ భేదం లేకుండా అందరి ఇళ్లకు కూడా వీళ్ళు వెళ్తారు. వీధి వీధి తిరుగుతారు. ఒకవేళ ఎవరైనా గుమ్మంలో లేకపోతే మరో ఇంటికి వెళ్తారు. మహావిష్ణువుకి శక్తి కొద్దీ పెట్టిన నైవేద్యంగా భావిస్తారు. హరిదాసు తలపై పెద్ద రాగి పాత్ర ఉంటుంది. భూమికి సంకేతంగా ఆ రాగి పాత్రని శ్రీ మహావిష్ణువు పెట్టాడని కథ కూడా ఉంది. సంక్రాంతి ముందు ధనుర్మాసంలో మాత్రమే వీళ్ళు కనపడతారు. మళ్ళీ సంవత్సరం వరకు కనపడరు. ధనుర్మాసం నెల రోజులు కూడా సూర్యోదయానికి ముందు శ్రీకృష్ణ గోదాదేవిని స్మరిస్తారు. తిరుప్పావై పఠించి అక్షయపాత్రని ధరిస్తారు. గ్రామ సంచారాన్ని మొదలు పెడతారు. మనం మర్చిపోతున్న కళల్లో గంగిరెద్దుల మేళం ఒకటి. కాలగర్భంలో కలిసిపోతున్న గంగిరెద్దుల మేళంపై ప్రత్యేక కథనం. ధనుర్మాసం అనేక విశేషాల్లో గంగిరెద్దు మేళం ఒకటి. పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఈ గంగిరెద్దుల మేళం ప్రస్తావన ఉంది కనుక ఈ గంగిరెద్దుల ఆటలు అతి ప్రాచీన కాలం నాటివేనని మనకు తెలుస్తోంది. గజాసురుని గర్భం నుంచి శివుని బయటికి రప్పించడానికి మహావిష్ణువు చేసిన రూపకల్పన ఈ గంగిరెద్దుల ఆటలు. ప్రజలను వినోదపరిచే ఓ జానపద కళారూపం గంగిరెద్దు మేళం. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో ఈ కళాకారులు తమ ఎడ్లని సర్వాంగ సుందరంగా అలంకరించి డూడు బసవన్న అంటూ ఊళ్ళు తిరుగుతూ సన్నాయి డోలు వాద్య సమ్మేళనంతో అయ్యగారికి మంచి జరగాలని, అమ్మగారికి మంచి జరగాలని ఇంటింటికి వెళ్ళి బియ్యం, బట్టలు, ధనం వంటివి ఇచ్చినవి తీసుకెళ్తుంటారు. ఈ ఎద్దులకి ఆటలో తర్ఫీదు ఇచ్చి ఆడిస్తారు. ఇంటికి మంచి జరుగుతుందని చెప్పు అనగానే గంగిరెద్దులు తలలూపుతాయి. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన కళారూపం ఇది. కొన్ని కుటుంబాలు వీటిపైనే ఆధారపడేవి. రాజులు, జమీందార్లు వీరిని పిలిపించి ఆడించి బాగా ముట్టజెప్పేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలలో గంగిరెద్దుల ఆటలు అధికం. బాగా బలిసిన ఎద్దులను అలంకరించి ప్రాంతాల్లో తిరుగుతూ మకాం వేస్తూ జీవయాత్రలు చేసేవారు. ఒక విధంగా కులవృత్తే ఇది. గంగిరెద్దులను దైవంతో సమానంగా సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు. ఎన్నో అలంకారాలు చేస్తారు. మూపురం వద్ద నుంచి తోక వరకు రంగురంగులుగా కుట్టించిన బొంతను కప్పుతారు. కొమ్ములను సైతం అలంకరిస్తారు. కొమ్ము చివర దగదగా మెరిసే ఇత్తడి గొట్టాలను తొడుగుతారు. మూతికి తోలుతో కుట్టబడిన సికమారును కడతారు. నొసటన అందమైన తోలు కుచ్చుళ్లను కడతారు. మూపురాన్ని రంగు పంచుతో అలంకరించి ఓ దండను దిగవేస్తారు. పొట్ట చుట్టూ తగరపు పువ్వులతో కుట్టిన తోలు బెల్టును కడతారు. కాళ్లకు గజ్జలు కడతారు. అప్పుడు ఈ బసవన్నల అందం సాక్షాత్తు నందికేశ్వరుని పోలి ఉంటుంది. ఇంతలా ముస్తాబు చేస్తారు గంగిరెద్దుల్ని. ఆడించేవారి ఆహార్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి వేషధారణ నెత్తికి రంగుల తలపాగా, కోర మీసాలు, చెవులకు కమ్మలు, భుజంపై కండువ, చేతికి వెండి మురుగులు, నుదుటన నామంతో సైకిల్ పంచకట్టు ఇలా ఉంటుంది. ఇంటింటికి వెళుతూ కూడళ్లలో కూడా గంగిరెద్దుల చేత ఆడిస్తూ ఉంటారు. గ్రామ పెద్దలను సంప్రదించి వేదికలపై ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తారు. మంచి వినోదాత్మకంగా ఉండడంతో గంగిరెద్దుల ఆటను చూడడానికి జనాలు బాగా వచ్చేవారు. ఇదంతా గత వైభవం. అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో మన ప్రాచీన కళారూపాలకు ఆదరణ తగ్గుతున్నా ఇంకా పూర్తిగా కనుమరుగవ్వలేదు.
నేటికి ఈ ధనుర్మాసంలో గంగిరెద్దులు కానవస్తున్నాయి. బియ్యం, బట్టలు ఏమిచ్చినా నందికేశ్వరునికి సమర్పించినట్లే. కనుమ పండుగ నాడు మూగజీవాలతో నిర్వహిస్తున్న జల్లికట్టు ఉత్సవం సరికాదని ప్రముఖులు వాపోయారు. ఇటు అనే మూగజీవిని స్ట్రెస్ దానికి కష్టపెట్టి దానిలో ఎమోషన్స్ని హైక్ చేసి దాన్ని ఇరిటేట్ చేసి ఆ గేమ్ ఆడడము, దాని ద్వారా ప్రజలు హ్యూమన్ బీయింగ్ మనిషి దాన్ని కంట్రోల్ చేయడానికి కష్టపడేటప్పుడు అట్ ఎనీ టైం మనిషికి మేజర్ ఇంజురీస్ ఒక్కసారి బుల్గోర్ ఇంజురీ ఎమర్జెన్సీ వార్డులో వస్తే ఆ పేషెంట్కి ఇంటెస్టైన్ కానీ, రెక్టల్ కానీ, చెస్ట్ కానీ ఏదైనా ఇంజురీ కావచ్చు. ఆ హార్న్ కొమ్ములతో కుమ్మడమో ఏదైనా జరిగింది, లేదా తొక్కినప్పుడు బ్లంట్ ఇంజురీ అవ్వడమో, అలాంటివి చాలా లైఫ్ థ్రెటనింగ్ డ్యామేజెస్ వస్తాయి హ్యూమన్ బీయింగ్కి. ఇది మనిషికి జరిగే అపాయం అయితే అనిమల్ కూడా మూగజీవి. మనము గోవుని మన సంస్కృతి, భారతీయ సంస్కృతిలో పూజిస్తాం. మీరు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పుంగనూరు అటువైపు అయితే కనుమ పండుగ రోజు వాటిని అలంకరించి కొమ్ములకు పెయింట్ చేసి వాటికి మంచి ఫుడ్ పెట్టి వాటికి బాత్ చేయించి పెయింట్స్ చేసి అలాగా వాటిని ఆడిపిస్తారు. అది చేయడము అనిమల్ని మనం గౌరవించినట్టు అవుతుంది, మన సంస్కృతిని మనం బాగా అభివృద్ధి చేసుకున్నట్టు అవుతుంది. అంతేగాని అనిమల్ని కొట్టి ఇరిటేట్ చేసి దాన్ని ఎమోషనల్కి గురి చేసి దాంతో ఇంకో హ్యూమన్ బీయింగ్కి ఇంజురీ చేయడం అనేది నేనైతే ఖచ్చితంగా యాజ్ ఏ డాక్టర్గానే కాదు, ఒక హ్యూమన్ బీయింగ్గా కూడా మానవత్వ దృక్పథంలో కూడా ఐఎమ్ అగైనెస్ట్. ఐ డోంట్ ఎంకరేజ్ దట్. అలాంటివంటి నేను విరుద్ధంగా. మనం ఆధునిక సమాజంలో కూడా ఈ ప్రాచీన కళలు, సంప్రదాయాల పేరుతో జంతువులను ఇబ్బంది పెట్టడం, అలాగే వాటి అనారోగ్యానికి కారణం కావడం, అట్లాగే మనుషుల్ని కూడా ఆ ఇబ్బంది పెట్టడం అనేటువంటిది చాలా తప్పు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జంతు సంక్షేమ చట్టాలను తయారు చేసి ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో అనేక లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. సంబంధిత అధికారులు కానీ, పోలీస్ శాఖ కానీ ఇట్లాంటి వాటిని నివారించడానికి ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆనందించడం కోసం మూగజీవాలని, ప్రత్యేకంగా పశువుల్ని ఈ రకంగా జల్లికట్టు పేరుతో కొమ్ములు వంచడం అనే పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పశువులు మన వ్యవసాయానికి, రైతుకి పశువులు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని కూడా అలంకరించి ఆ రోజు వాటితో కొద్దిసేపు కాలక్షేపం చేయడమే జల్లికట్టు ప్రధాన ఉద్దేశం. అయితే ఈ జల్లికట్టు వ్యవహారంలో మద్యం సేవించి ఆ మత్తులో ఆ పశువులని బెదరగొట్టి విపరీతమైన శబ్దాలతో అవి మనుషులపై దాడి చేసి గాయాలవడం, ప్రాణాలు కోల్పోవడం గత కొంతకాలంగా జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు అదేవిధంగా న్యాయస్థానాలు కూడా ఒక తుది నిర్ణయానికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి యువత కూడా బాధ్యతగా రక్తగాయాలు కాకుండా సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఏ విధంగా ఈ జల్లికట్టు సాంప్రదాయాన్ని కొనసాగించాలనే దాంట్లో ఒక నిబద్ధతతో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మకర విళక్కు, మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు శబరిమలైకు చేరుకున్నారు. అయ్యప్ప స్వాములకు అత్యంత పవిత్రమైన మకర జ్యోతి దర్శనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా దర్శనం ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మండలం రోజులు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం ద్వారా తమ జీవితం ధన్యమైందని భావిస్తారు. అయ్యప్ప స్వామి ఈ మకర జ్యోతిలోనే జ్యోతి స్వరూపుడిగా కనిపిస్తాడని భక్తుల నమ్మకం. మకర జ్యోతిని మకర విళక్కు అంటారు. అంటే సంక్రాంతి రోజున దేవస్థానం ఈ మకర విళక్కు ఉత్సవాన్ని జరుపుతుంది. అయ్యప్ప స్వామి ఇతిహాసంలో స్వామివారిని మణికంఠుడు అని అంటారు. అయ్యప్ప స్వామి శబరిమలలో 18 మెట్లు ఎక్కిన తర్వాత జ్యోతి రూపంలో అంతర్ధానమయ్యారని, ఏటా మకర సంక్రాంతి రోజున జ్యోతి స్వరూపంలో తిరిగి వస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. అయ్యప్ప స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే మకర విళక్కు, మకర జ్యోతి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. కొండపైన జ్యోతి స్వరూపంలో కనిపించే అయ్యప్పను వీక్షించేందుకు ప్రపంచం నలుమూలల భక్తులు టీవీ స్క్రీన్లలో కూడా లైవ్ ద్వారా చూస్తారు. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. మండల దినాలు దీక్షతో అయ్యప్ప స్వామి మాల వేసుకుని అకౌంఠిత భక్తితో దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ఈ మకర జ్యోతి దర్శనం చేసుకోవడం వల్ల తమ దీక్షకు సాఫల్యం లభించిందని భావిస్తుంటారు. ప్రతి స్వామి కూడా ఒక్కసారైనా మకర జ్యోతి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు.
ఇలా చేసుకోవడం వల్ల తమకు సకల శుభాలు జరుగుతాయని వారు భావిస్తుంటారు. అయ్యప్ప స్వాములకు మకరజ్యోతి దర్శనం అంటే ఎంతో పవిత్రమైనది. ఈ మకరజ్యోతి దర్శనం ఈ సంవత్సరం ఎప్పుడు ఎన్ని గంటలకు జరుగుతుంది, ముహూర్త విశేషాలు ఏంటి, ఈ దర్శనం ఆన్లైన్ లైవ్ ద్వారా ఎప్పుడు ఎక్కడ చూడవచ్చు, వాటి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 14, 2025 సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య మకర విళక్కు జ్యోతి 3 సార్లు కనిపిస్తుంది. అదే రోజు భక్తులు మకర జ్యోతి నక్షత్రాన్ని కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. తిరుమలలో పీఠాధిపతులకు కేటాయించిన మఠాలపై టీటీడీ దృష్టి నిలిపింది. మఠాల చాటున నిర్వహిస్తున్న ఈవెంట్లు, అద్దెకు ఇస్తున్న గదుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోవడానికి మొదటిసారి ఉపక్రమించింది. తిరుమలలో శ్రీవారి ఆలయానికి సమీపంలోనే అర్చకుల నివాసాలు, పూటకూళ్ల ఇళ్లు కూడా కనిపించేవి. ఇదే ప్రదేశంలో కొన్ని మఠాలు కొనసాగేవి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఇక్కడ ఉచిత అన్నదానంతో పాటు కాసేపు సేద తీరేందుకు కూడా అనుమతించేవారు. అయితే పెరుగుతున్న యాత్రికుల సంఖ్యకు తోడు వసతి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో శ్రీవారి ఆలయానికి వెనుక మాడవీధుల్లోని నివాసాలు ఖాళీ చేయించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా శ్రీవారి ఆలయానికి వెనుక భాగం సమీపంలో ఉన్న అనేక సత్రాలను ఖాళీ చేయించారు. ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చే టీటీడీ అదే బాటలో పయనించే పీఠాలకు తిరుమలలోని వేరువేరు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించింది. దీంతో పీఠాధిపతులు ఆ ప్రాంతాల్లో అన్ని హంగులతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. సబ్లీజుకు అప్పగింత, టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలాల్లో నిర్మించిన సత్రాలను ఆయా పీఠాల అధిపతులు తిరుపతి, తిరుమల ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులకు ఇచ్చారు అనేది బాహాటంగా వినిపిస్తున్న ఆరోపణలు. ఈ లీజుదారుల నుంచి ప్రతి నెల 15 లక్షల నుంచి 20 లక్షలు మఠాలకు వెళుతున్నట్లు సమాచారం. దశాబ్దాల కాలంగా ఈ సత్రాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే యాత్రికులు గదుల కోసం వెంపర్లాడుతుంటారు. వారిలో చాలామందిని టీటీడీ గదుల వద్దే, కొందరు సత్రాల వైపునకు మళ్లిస్తున్నట్లు చెబుతున్నారు. తిరుమలలో సత్రాల చాటున వ్యాపార కేంద్రాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు బహిరంగ సత్యం. ధార్మిక ప్రవచనాలు వినిపించాల్సిన ఈ సత్రాలు ఈవెంట్ కేంద్రాలుగా మార్చివేశారు. కళ్యాణ మండపం ఉంది, విశ్రాంతి కోసం గదులు కూడా ఉన్నాయి. ఒక వివాహం జరిపించాలంటే మండపం వైశాల్యం ఆధారంగా 1,00,000 నుంచి 1.5 లక్షలు, మండపం పూలతో అలంకరించడానికి 50,000 నుంచి 70,000, క్యాటరింగ్ కనీసం అంటే 1,00,000 ఉంటుంది. వధూవరులు, వారి కుటుంబాలకు విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఒక రోజుకు 1000 నుంచి 2,000 వరకు ఉంటుంది. అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానా, ఇతర ఖర్చులు 50,000 వసూలు చేస్తుంటారని చెబుతున్నారు. ఒక్కో సత్రం వైశాల్యం వేరువేరుగా ఉంటుంది. వస్తువులు కూడా అలాగే ఉంటాయి. గదుల అద్దె కూడా మరో రకంగా ఉంటుంది. అక్కడ డిమాండ్ బట్టి ధరలు నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో తిరుమల కొండపై ఉన్న సత్రాల్లో చాలా వరకు ఈ తరహా కార్యక్రమాల నిర్వహణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నీ టీటీడీ ఉద్యోగులకే కాదు, అధికారులకు ఈ విషయాలు తెలిసినా స్పందించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తిరుమలలో సత్రాలన్నీ దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన పీఠాలకు సంబంధించినవే కావడం కూడా ఒక కారణం. అందువల్లే టీటీడీ ఉన్నతాధికారులు చాలా వరకు చూసి చూడనట్లు వ్యవహరిస్తుంటారని తిరుమలలో వినిపించే మాట. తిరుమల స్వామివారికి జరిపే అన్న సమారాధనలో తమ వంతు చెల్లించాలనే కోరిక ఉంటుంది. అయితే ఒకరోజు తిరుమలలో వచ్చే వారందరికీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చవుతుందో చూసేద్దాం. తిరుమల శ్రీవారి కరుణ కోసం రోజు కోట్లలో జనాలు ఎదురుచూస్తారు. కోరికలు తీర్చమని కొందరు, కోరిక తీరిందని మరికొందరు, ఇలా జనాలు స్వామివారి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే స్వామివారికి మొక్కులు తీర్చడంతో పాటు చాలామందికి స్వామివారికి జరిపే అన్న సమారాధనలో తమ వంతు చెల్లించాలనే కోరిక ఉంటుంది. అయితే ఒకరోజు తిరుమలలో వచ్చే వారందరికీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చవుతుందో చూసేద్దాం. ఒక రోజంతా పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం 44 లక్షలు తిరుమల ట్రస్టుకు చెల్లించాలి. ఉదయం అల్పాహారం కోసం మాత్రమే అయితే 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే అయితే 17 లక్షలు, రాత్రి భోజనం కోసం అయితే 17 లక్షలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీకు ఇష్టం ఉంటే మీరే వడ్డించవచ్చు కూడా. చాలా సేవలు చేయొచ్చు. క్యూ కాంప్లెక్స్లతో పాటు మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలోనూ భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తారు. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ఇలా చాలా అన్నప్రసాద విభాగాలున్నాయి. రోజుకు దాదాపుగా 2.5 లక్షల మందికి అన్నదానం చేస్తారు. గోవిందరాజా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ను జరుపుకున్నారు. సంక్రాంతి సందర్భంగా
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చిన వాకర్ సభ్యులందరికీ పతంగులు ఎగరవేసి మన పండగ యొక్క సందర్భాన్ని ఇక్కడ కళ్ళ కట్టినట్టు గాలిపటాలు ఎగరవేసి ప్రతి ఒక్కరికి ఆచరణ మార్గం చూపించారు. ఇలాంటి పండగలను వాకర్ సభ్యుల చేత ఎన్నెన్నో ఈ సంవత్సరంతో జరుపుకొని మున్ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన గోవిందరాజ వాకర్స్ అసోసియేషన్ వారు ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్ బంగ్లా మధ్య మరో వివాదం, ముదురుతున్న బార్డర్ లొల్లి. రికార్డులు సృష్టిస్తున్న మహా కుంభమేళ, యూపీ సర్కార్కు భారీ ఆదాయం. నారావారిపల్లెలో బిజీగా సీఎం చంద్రబాబు, నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ సమాధులకు నివాళులర్పించిన సీఎం. నారా లోకేష్ కి భారీ ప్రమోషన్, మారనున్న పొలిటికల్ ముఖ చిత్రం. ఊరువాడ సంక్రాంతి శోభ, పల్లెగూటికి పండగొచ్చింది. తిరుమల పరకామణి చోరీ కేసు కీలక మలుపు, వెలుగులోకి సంచలన విషయాలు. మోకాళ్లపై తిరుమల మెట్లెక్కి మొక్కు తీర్చుకున్న టీమిండియా యంగ్ క్రికెటర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.